అందరికీ నమస్తే అండి. షర్మిల గారు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ మీడియాకు ఒక ఆయుధం, ఒక వెపన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీ మీడియాకు షర్మిల గారు ఎంత పెద్ద ఆయుధము అనేది ఏబిఎన్లో అప్పుడప్పుడు వచ్చే వార్తలను చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక సెన్సేషనల్ వార్త వచ్చింది. అది నిజంగా వైఎస్ ఫ్యామిలీ అంతర్గత అంశం. విజయమ్మ గారికి ఇద్దరు పిల్లలు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ, షర్మిల గారు కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్న షర్మిల గారు ఆ పార్టీని బతికించాలంటే, ఆ పార్టీకి ఓట్లు రావాలంటే అధికారంలో ఉన్న వైసీపీని విమర్శించాలి, అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయాలి. సో షర్మిల గారు అదే పని చేస్తున్నారు. షర్మిల గారు అలా చేయడాన్ని తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ షర్మిల గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఆమె వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు. ఆమె వ్యక్తిత్వం మీద దెబ్బ కొడుతున్నారు. ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఆమె పుట్టుకను అవమానిస్తున్నారు, ఆమె కమ్యూనిటీని అవమానిస్తున్నారు. ఇలా నానా రకాలుగా ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో అప్పుడు ఒక్కొక్కసారి బరస్ట్ అయిన షర్మిల గారు కుటుంబ అంతర్గత వ్యవహారాలను చిన్న చిన్న పాయింట్లు చెప్తూ ఇదిగో నా కుటుంబం చీలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన చేసుకున్న తప్పులే, ఇంకెవరో చేసిన తప్పులు కాదు, కావాలంటే నా తల్లి విజయమ్మే సాక్ష్యం, నా కుటుంబం సాక్ష్యం అని చెప్పుకొచ్చారు. అంటే విజయమ్మ మీద ఒక భారం వేశారు కదా. సరే, ఇది కాసేపు పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో విజయమ్మ గారు ఎవరి తరపున పోటీ చేస్తారు, ఎవరి తరపున ప్రచారం చేస్తారు? షర్మిల గారి వైపా అంటే కాంగ్రెస్ పార్టీ తరపున, లేదా వైసీపీ వైపా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున? సో జగన్మోహన్ రెడ్డి గారి తరపునే ప్రచారం చేస్తారు అనేది ఈరోజు స్పష్టం. సో ఆమె జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రచారం చేయడం వెనక కారణం ఏమిటి అనేది ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారికి ఫోన్ చేసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రచారం చేయాలి, లేకపోతే పరిస్థితులు బాగలేవు, నేను ఓడిపోతే జైలుకి వెళ్తే మొత్తం పార్టీ అంతా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి ఆయన అమ్మకు ఫోన్ చేసి బతిమలాడారని, అప్పుడు కాదనలేని పరిస్థితుల్లో విజయమ్మ గారు సరే ప్రచారం చేయడానికి ఒప్పుకున్నారని ఏబిఎన్లో రాశారు. నిజానికి ఏబిఎన్ ఆర్కే గారికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడుకుంటారు. అలా ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఏబిఎన్కి, లేదా విజయమ్మ గారు చెప్పాలి, మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాము, ఆయన ఇలా అన్నాడు, నేను ఇలా అన్నాను అని. సో వాళ్ళిద్దరూ చెప్పనప్పుడు మూడో వ్యక్తి ఎవరు చెప్తారు? షర్మిల గారు. సో వాళ్ళిద్దరికి సంబంధించి మూడో వ్యక్తి, సేమ్ ఇంటర్లింక్డ్ ఉన్న మూడో వ్యక్తి షర్మిల గారు. మేబీ విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు వచ్చి షర్మిల గారికి విషయం చెప్పుండొచ్చు, ఇలా సో నాకు కాల్ వచ్చింది, నాతో ఇలా అన్నారు, నేను ఇలా ఒప్పుకున్నానని చెప్పుండొచ్చు. అప్పుడు షర్మిల గారు ఏబిఎన్కి ఇలా లీక్స్ ఇచ్చి ఉండొచ్చు. అదే జరిగిందో అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే దేనికి కారణం ఏమిటి? షర్మిల గారు కొత్తగా పార్టీ పెడుతున్న విషయాన్ని ఏబిఎన్లో మొదట రాశారు, అంటే షర్మిల గారే చెప్పుంటారు. అలాగే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్న విషయాన్ని ఏబిఎన్లో మొదట రాశారు. సో షర్మిల గారే చెప్పుంటారు. అలాగే షర్మిల గారు ఏబిఎన్ ఆర్కే గారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం కూడా వెళ్ళారు, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని శత్రువుగా చూస్తున్నప్పుడు, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుగా స్వీకరించినప్పుడు అన్న మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే సింగిల్గా వెళ్తే సరిపోదు, మీడియా సపోర్ట్ ఉండాలి అని భావించి తనకు ఎలాగా సాక్షి మీడియా అండ్ వైసీపీ అనుకూల మీడియా సపోర్ట్ ఉండదు అని తనకు తెలుసు కాబట్టి టీడీపీ అనుకూల మీడియా సపోర్ట్ తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఏబిఎన్ ఆర్కే గారికి అంతర్గత సమాచారం ఇస్తూ, తన కుటుంబానికి సంబంధించి కొన్ని లీక్స్ ఇస్తూ, ఆ మీడియా సపోర్ట్ ఆమె తీసుకొని వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే మీడియాకు పొలిటీషియన్స్కు ఉన్న రిలేషన్స్ ఇదే. సాధారణంగా మీడియాకు పొలిటీషియన్స్కు ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి? ఒక పొలిటికల్ పార్టీలో జరిగే అంతర్గత వ్యవహారాలను ఒక ఎమ్మెల్యే కానీ ఒక నాయకుడు కానీ ఆ జర్నలిస్ట్కి చెప్పారనుకోండి, ఆ జర్నలిస్టు ఆ పొలిటీషియన్కి కవరేజ్ ఇవ్వడానికి చూస్తారు, ఎక్కువ కవరేజ్ ఇవ్వాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వలన. సో ఇక్కడ షర్మిల గారికి సొంత మీడియా వ్యవస్థలు లేవు, వైసీపీ మీడియా ఎలాగా ఆమెను రాయదు, ఇంకా రాస్తే వ్యతిరేకంగా రాస్తారు తప్ప ఆమె వార్తలకు కవరేజ్ ఇవ్వరు. కాబట్టి ఆమెకు ఆల్టర్నేటివ్ ఉన్న ఏకైక పరిష్కారం, ఆమెకు కవరేజ్ కావాలి అంటే టీడీపీ మీడియాతో టచ్లో ఉండాలి.
టీడీపీ మీడియాతో అనుకూలంగా ఉండాలి. అలా ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తే పోద్ది కదా. సో కుటుంబ అంతర్గత వ్యవహారాలు ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు చెప్పి లీకులు ఇచ్చి నడిపిస్తున్నారనమాట. సో అందుకే ఏబిఎన్లో ఈరోజు ఆ సంచలనాత్మకమైన వార్త వచ్చింది. అమ్మకు విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టు, విజయమ్మ గారు ఇలా చెప్పినట్టు ఇదంతా వచ్చింది. సో దీని మీద ఒకవేళ వైసీపీ కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే ఏబిఎన్ది ఎంత తప్పో, ఒకవేళ తల్లి కొడుకుల మధ్య సంభాషణను రాశారు అంటే ఒకవేళ తప్పు పడితే ఏబిఎన్ది ఎంత తప్పు పడతారో షర్మిల గారిని కూడా అంతే తప్పు పడతారనమాట. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేయడానికి టీడీపీ మీడియా ప్లస్ షర్మిల గారు కొంచెం ఒకే ఆలోచనతో ఉన్నట్టయితే చెప్పుకోవచ్చు మనం.